సూపర్ లేదు మింగేస్తా. సేమ్ నా అంత అందంగా ఉన్నది తెలుసా. హాయ్ అండి. హాయ్ మేడం పెయింటింగ్ స్టార్ అండి. సో కిరణ్ అబ్బవరం నటిస్తున్న దిల్ రూబా ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది? నాకైతే ఒక ఐస్ క్రీమ్ చూస్తే అందరూ అంటారు నేను నోట్లోనే వేసుకుంటా పక్క అట్లా ఉన్నది ట్రైలర్. సూపర్ లేదు మింగేస్తా. మన ఐస్ క్రీమ్ అంత అందంగా ఉన్నప్పుడు మింగేయాలి. ఐస్ క్రీమ్ లాంటి లవ్ స్టోరీ జబర్దస్త్ ఉన్నది. నేను ఇప్పుడే ట్రైలర్ చూసిన. బాబా బాబా హీరోయిన్ ఉన్నది సేమ్ నా అంత అందంగా ఉన్నది తెలుసా. అరే రే రే నేనే అందంగా ఉన్నానా అని అనుకున్నా ఎన్ని రోజులు, కానీ నాకన్నా అందంగా ఉన్నది. మీరే అందంగా ఉన్నారు హీరోయిన్ కన్నా. చెప్పండి మేడం. సో ఇందులో కొన్ని డైలాగ్స్ యూజ్ చేశారు. మెయిన్ బాగా రియలిస్టిక్ గా ఉన్న డైలాగ్ ఏదంటే లవ్ లవ్ కాదు గొప్ప, ఇచ్చే మనిషి గొప్ప అని చెప్పేసి ఒక డైలాగ్స్ యూజ్ చేశారు. సో మీకు ఎలా అనిపించింది? నాకైతే సూపర్ అనిపించింది. లవ్ కానే కాదు గొప్ప. వాళ్ళిద్దరు ఎవరైనా సరే లవ్ చేసుకునే ప్రతి ఒక్కరు ఒకటిగా ఉంటేనే అది లవ్. అర్థమైందా. కాకపోతే అందుట్లో నాకు ఇంకొక డైలాగ్ నచ్చింది. తప్పు చేయని ప్రతోడు హీరోనే, తప్పు చేసినోడే అవలేడు రాసిస్తా, ఏదైనా సరే తలకాయ దించుకొని ఉంటాడు. ఈ సినిమా నాకు జర కొత్తగా అనిపించింది. లవ్ స్టోరీ ఏదో ఎక్స్ అంటే వాళ్ళ టీచరే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లాగా వచ్చింది. నాకు మంచిగా అనిపించింది. సో మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? నాకు పెళ్లి కూడా అయింది. ఎక్స్ ఎక్స్ లేదు. అమ్మో ఎందుకు ఇరికిస్తారు. అటువంటివి ఏం లేదు కానీ నాకు మ్యారేడ్. సో మరి కా బ్లాక్ బస్టర్ అయింది కదా, మరి ఈ మూవీ హిట్ కొడుతుంది అంటారా? ఒకటబ్బా నాకు ట్రైలర్ చూస్తేనే మూవీ చూసినట్టు అనిపించింది. ఏంటంటే అందుట్లో షార్ట్ కట్స్లలోనే ఒక లైన్ ప్రకారంగా ట్రైలర్ ని తీసి పెట్టిండ్రు. ప్రతి ఒక్కరు ఒక గమనించి అందరు చూడండి. ఏంటంటే అందుట్లో ఒక మధ్యతరగతి వ్యక్తి ఎట్లా ఇబ్బందులలో పడతాడు, ఒక లవ్ స్టోరీ అనేది మనం ఎవరైనా సరే లవ్ చేస్తారు కానీ అందుట్లో ఇబ్బందులు ఎట్లుంటాయి. ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మనకు టీచర్ అయితే ఎట్లుంటది, కిరాకు ఉంటది. అందుకోసమనే ఈ సినిమా చూడాలి పక్క. సో ఇందులో వచ్చేసరికి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ హెల్ప్ చేసింది అనమాట హీరోకి గర్ల్ ఫ్రెండ్ ని కలపడానికి. కానీ అదే కదా ట్విస్ట్. అనిపిస్తుంది కదా కాన్సెప్ట్. అది నాకు ఆ కాన్సెప్ట్ ఖతర్నాక్ అనిపించింది. నిజంగా అంటే ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి మనకు హెల్ప్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ రోజులల్లో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటే ఇంకొకరిని తీసుకొని ఎగిరించుకొని పోతుంది. అటువంటిది అరే నేను వీడికి ఏదో చేయాలనే తపన బాగుంది. సో మరి కిరణ్ అబ్బవరం గారి లుక్స్ ఏమైనా చేంజ్ అనిపించిందా కా మూవీకి? నిజంగా చేంజ్ అనిపించింది. ఏంటంటే ఆయన అందుట్లో వేరే టైప్ ఉన్నాడు, ఇందుట్లో లవర్ బాయ్ గా ఉన్నాడు, మాస్ గా ఉన్నాడు, టెన్షన్ గా ఉన్నాడు. అర్థమైందా. ప్రతి ఒక్కరు చూడండి అబ్బా, ఇంతే నేను చెప్పేది. కిరణ్ అబ్బవరం ఈజ్ ఫ్యాంటాస్టిక్, కిరాక్ నైస్. ఈ సినిమా మాత్రం మంచి కలెక్షన్లు చేస్తుంది. ముందున్న సినిమా పోయింది, ఈ సినిమా తోటి ఇట్టు కొట్టబోతుంది. హిట్ అయిందా? అవునా? ఏం మరి ఈ సినిమా అయితే బాగుంది. ఇంట్లో గటప్స్ బాగున్నాయి, డైలాగ్స్ గిట నెక్స్ట్ లెవెల్, ఫైట్ గిట నెక్స్ట్ లెవెల్ చేసిండు అన్న. ఏయ్ అన్నాడు. నిజంగా అది నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అది మామూలుగా లేదు. నేనైతే దానికి ఫిదా అయిపోయినా, మామూలుగా కాదు. నిజంగా ఒక లవ్ స్టోరీ తీసుకున్నాడు. నిజంగా బాగుంది చాలా. అమ్మాయి గురించి బాగా కష్టపడినట్లున్నాడు. ప్రేమ అనేది చాలా గొప్పది అన్నట్లు చూపించిండు. చాలా బాగుంది. కానీ డైలాగ్ అది మాత్రం నిజంగా ఫీజులు ఎగిరిపోయినా. నాకైతే అద్భుతంగా ఉందన్న. ఏయ్ అన్నాడు చూసినావా, అది అయితే మామూలుగా లేదన్న, నెక్స్ట్ లెవెల్ ఉంది. అది చాలా బాగుంది అన్న. ట్రైలర్ లో అయితే మామూలుగా ఫస్ట్ స్టార్టింగ్ ఏం లేదు, కానీ కొద్దిగా లాంగ్ వెళ్ళే తర్వాత ఫైట్స్ చేస్తుండు. నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ డంసులు కొట్టడం కానీ నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేసిండు. ఈసారి ఇట్టు కొట్టబోతుండు. లుక్స్ ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి అన్న ఆయన లుక్స్. నిజంగా డైలాగ్స్ కానీ ఆ లుక్స్ గటప్ కి కొత్తగా అనిపించింది. ఒక కొత్త రకం తోటి ముందుకు వచ్చినట్లుంది. లవ్ స్టోరీ గిట్ట డిఫరెంట్ గా తీసుకుపోయినట్లుంది. దాంట్లో ఒక డైలాగ్ యూజ్ చేశారు. ఏంటంటే తప్పు చేస్తే హీరో, తప్పుని రియలైజ్ అయితే ఆడు ఇంకా పెద్ద హీరో అని చెప్పేసి. అది నిజంగానే వర్కౌట్ అవుతుందా? చూడాలి మరి, సినిమా చూస్తే ఓవరాల్ గా చెప్పొచ్చు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే సినిమా కథపరంగా మొత్తం ఆ డైలాగ్ పెట్టినంటే, అంత పెద్ద మాట చెప్పిండంటే, సో 100% ఆ కథలో పెద్ద మ్యాటర్ ఉండొచ్చు. సో సినిమా చూస్తే చెప్పొచ్చు ఓవరాల్ గా. ఏమనుకుంటున్నారు? కాన్సెప్ట్ ఏముంటది అనుకుంటున్నారు స్టోరీలో? లవ్ స్టోరీనా? ఎస్, లవ్ స్టోరీ. ఓవరాల్ గా అయితే లవ్ ఇచ్చిండు. లవ్ స్టోరీ ఓవరాల్ గా
ఇప్పుడు రొటీన్ లవ్ స్టోరీ అంటే జనాలు చూడరు కదా, మరి కిరణ్ ఇది మళ్ళీ లవ్ స్టోరీ కొత్త కొత్త లవ్ స్టోరీ ముందుకు తీసుకొచ్చిండు. సో ఇందులో ఏంటంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, హీరో యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి వీళ్ళకి లవ్ ని సెట్ చేస్తది అనమాట, గర్ల్ ఫ్రెండ్ ని సెట్ చేస్తది అనమాట. సో అలా కాన్సెప్ట్ తీసుకున్నారు. చాలా బాగుంది కదా, ఎప్పుడు గతంలో ఇటువంటి రాలేదు కదా ఏది. రాలేదు. సో కొత్తగా తెర మీదకి తెచ్చిండు, బాగుంది. ఆయన యాక్టింగ్ కానీ ఫైట్ కానీ సో డైలాగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్ గా ఇచ్చి పడేసిండు. ఇట్టు కొట్టబోతుండు 100% అదే. మీ లైఫ్ లో దిల్ రూపాయి ఎవరైనా, ఉమ్. మీ లైఫ్ లో ఎవరైనా దిల్ రూపాయి ఉన్నారా? ఉన్నారు, Ex. కాకపోతే బ్రేకప్ అయింది, సో వదిలేసిన. సో హ్యాపీగా ఉన్నా ఇప్పుడైతే. నో లవ్, మమ్మీ డాడీని ప్రేమించాను, సంతోషంగా ఉన్నా.